आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते। सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। श्री सूर्य नारायण, श्री सूर्य नारायण। నీవేలేని జీవితమే కలయై తిరిగెనులే, నాలో కలతై మిగిలెనులే. ఇలా ఈ ట్యూన్తో వారు మొదటి పాట రాశారు. ఇది ఒక ప్రేయసి దూరమైనప్పుడు ఒక ప్రేమికుడు కథానాయకుడు ఆయన ఏ విధంగా బాధపడతాడు అని ఈ పాటలో ఉంటుందన్నమాట. అట్లా ఆయన తొలి గీతం 1979లో భానుమతి గారు ఇచ్చిన తొలి అవకాశంతో వచ్చింది. అట్లానే వీరి పాటల్లో ప్రాచుర్యమైన వాటిలలో పిల్ల జమీందారు, అది అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రం అది. నీ చూపులోన విరజాజీవాన, ఆవానలోన నేను తడిసేను హాయిగా, నీ నవ్వులోన రతనాలవాన, ఆవానలోన నేను మరితేను తీయగా అంటూ ఒక రచన చేశారు. అది కూడా ఆ రోజుల్లో రామకృష్ణ సంతరించుకున్న పాటే. అలానే పెద్దరికం అనే సినిమా 1992లో వచ్చింది ఈ సినిమా. అట్లానే 1974లో భైరవ దీపంలో కూడా అమ్మవారి గురించి అంబా శాంభవి భద్రరాజ గమన అంటూ ఒక మంచి గీతాన్ని కూడా వీరు రాశారు. ఇది చాలా ప్రాచుర్యం ఉన్న పాట అన్నమాట. ఇట్లా సినీ రంగంలో వీరికి ప్రత్యేక స్థానం కూడా ఉంది. వీరి గురించి అప్పట్లో పెద్దలు ఎలా చెప్పుకున్నారంటే, అన్ని రకాల పాటలు, అందులో అన్ని బాణీలను అలవోకగా రాయడం, వెన్నెల్లో కూర్చుని పూమాల అల్లినంత సులభంగా శ్రీ కృష్ణ గారు చేస్తారు అని అనేవారట. వెన్నెల్లో కూర్చుని పూలమాల అల్లినంత సులభంగా వీరు పాటలు అలవోకగా రాయడం, బాణీలు కట్టడం చేస్తారని ఆ రోజు వీరికి ఉన్న ప్రత్యేకమైన అభిమానులు అన్న మాటలండి. అయితే వీరి గురించి నేను ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పానంటే, కరోనా కాలంలో అనుకోని సమయంలో మేమిద్దరము ఒక సభలో, కరోనా అయిపోయిన వెంటనే సాహిత్య సభలు బాగా జరుగుతుండేవి. ఆ సభలో మొదటి సభ అనుకోకుండా మేము ఒకే చోట షేర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆ పరిచయం గత 4 ఏళ్ల నుంచి అది బాగా పటిష్టపడి మేము ఆప్యాయంగా మసులుకునే స్థాయికి చేరింది. మరి అటువంటి మంచి మిత్రుణ్ణి కోల్పోయిన సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ ఈ 2 మాటలు ఈ రోజు మీ ముందు షేర్ చేస్తున్నాను. ధన్యవాదాలు. వడ్డీపల్లి కృష్ణ గారు వినటం కానీ సాహిత్యంలోకి వచ్చిన తర్వాత చివరిలో పరిచయం అయ్యారు. అయినా సరే 2 సార్లు నాకు తన కార్యక్రమంలో పుస్తకావిష్కరణ టైంలో 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారండి. చివరిగా తను చనిపోయే ముందు నాకు పుస్తకావిష్కరణలో యాంకరింగ్ ఇచ్చారండి. తర్వాత ఈ కొత్త పరిచయం అయింది కొద్దిగానే గాని, చాలా గొప్ప వ్యక్తిని పరిచయం అయినందుకు నాకు చాలా సంతోషించవలసిన విషయం. ఇక్కడ ఈరోజు ఆ విషయం తెలియదండి, మీ ద్వారా తెలుసుకున్నాను. మేడం ఇక్కడ ఒక మాట చెప్పాలి, నేను కూడా చెప్పచ్చా మేడం? మేడం చెప్పండి మేడం. నేను వడ్డపల్లి కృష్ణ గారితో గత 18 సంవత్సరాల నుంచి నాకు పరిచయం మేడం. వారు కూడా వారి పాటలు ఇప్పుడు సార్ పాడారు చూడండి, అది ప్రతి నాగేశ్వరరావు గారి టీవీ అవార్డ్స్ లో ఖచ్చితంగా పిల్ల జమీందార్ పాట ఖచ్చితంగా పాడేదాన్ని మేడం. భద్రరాజగమన ఇదొకటి, ఆ పెద్దరికం సినిమాలో పాట. తర్వాత ప్రతి పెళ్లి ప్రోగ్రామ్ లో ఉంటుంది మేడం, ముద్దుల జానకి పల్లకి
పల్లకి తేవనిదే ఆ పాట కూడా ఆయనే రాశారు. ఓ ముద్దుల పాలకి పెళ్లికి ముద్దుల పల్లకి తేవలని పాట కూడా. చాలా ఆ దాంట్లో మేడం నీ చూపులోనా విరజాజివానా ఆవానలోన నేను తడిసేనా హాయిగా. ఈ పాట ఎన్నిసార్లు పాడాము లెక్కలేదు. సార్ ఇప్పుడు వినిపించారు. కరెక్ట్ సార్. మంచి కవిని మంచి కవిని గుర్తుపెట్టుకొని ఈ రోజు నివాళులు అందించారు సార్. చాలా సంతోషం సార్ వారికి. నాకు తెలియదండి ఈ విషయం. ధన్యవాదాలు రామకృష్ణ గారు తన్ని గుర్తు చేసినందుకు. సో చిన్న మాట ఏంటంటే వీరు 220 సినిమాలకి 1000కి పైన పాటలు రాశారు. అవును. కానీ పాపులర్ గా వచ్చినవి కొన్ని ఉన్నాయి అంతే సార్. ఓకే మేడం. ఉంటాను మేడం నేను. ధన్యవాదాలండి. మీ సమక్షంలో నేను కూడా ఒక గజల్ పాడదాం అనుకుంటున్నాను మేడం. పాడండి మేడం. పాడండి విన్న తర్వాత. ఇది కొరుప్రోలు మాధవరావు గారు రాశారు. ఇది బహుశా 1890లో రాసినట్టు అనిపిస్తుంది చూస్తే, ఆ వాక్యాలు చూస్తే. గుమ్మానికి బొట్టుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, గుమ్మానికి బొట్టుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, మంచి ధూపమొస్తుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, గుమ్మానికి బొట్టుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, మంచి ధూపమొస్తుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, వేకువని చీకటితో ఇంటి పనులు మొదలు కదా, వేకువని చీకటితో ఇంటి పనులు మొదలు కదా, ఇంటి ముందు ముగ్గుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, ప్రతిరోజు తలస్నానం చన్నీళ్ళతో చేస్తుంది, ప్రతిరోజు తలస్నానం చన్నీళ్ళతో చేస్తుంది, నిత్య మల్లె పూస్తుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, సుప్రభాత సంగీతం రేడియోలు మోగువేళ, సుప్రభాత సంగీతం రేడియోలు మోగువేళ, ఆవు పాలు ఇస్తుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, తోటకూర బెండకాయ పెరటిలోన పెంచేరెవరు, తోటకూర బెండకాయ పెరటిలోన పెంచేరెవరు, చారు కమ్మగుందంటే అమ్మ ఇంట ఉన్నట్టే, గుమ్మానికి బొట్టుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, రూపమొస్తుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, పెసరపప్పు పాటోలి కావాలని అడిగానా, పెసరపప్పు పాటోలి కావాలని అడిగాన, రోలు తడిగా ఉందంటే అమ్మ ఇంట ఉన్నట్టే, చుట్టాలో స్నేహితులు పండుగలా ఉందేమిటి, చుట్టాలో స్నేహితులు పండుగలా ఉందేమిటి, నేను తొందర పెడుతుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, గుమ్మానికి బొట్టుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, మంచి ధూపమొస్తుంటే అమ్మ ఇంట ఉన్నట్టే, సున్నితమౌ మందలింపు సలహానో హెచ్చరికో, సున్నితమౌ మందలింపు సలహానో హెచ్చరికో, ప్రేమ ఉరుముతోందంటే అమ్మ ఇంట ఉన్నట్టే, ఊరు మరచి ఒళ్ళు మరచి నిత్తురీల మాధవుడా, ఊరు మరచి ఒళ్ళు మరచి నిత్తురీల మాధవుడా, చలాకిగా నువ్వుంటే అమ్మ ఇంట ఉన్నట్టే. ఇది పదాలు కొన్ని చూస్తే 1890s లో రోలు ఆకుకూరలు వండేయటం ఇవన్నీ
అమ్మ ఆ టైంలో రాసిన పాట అండి ఇది. బాగుంది మేడం, బాగుంది. చాలా చాలా సంతోషం మేడం. కలుద్దాం మేడం మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ వస్తాను, కలుస్తాను. ఉండండి మేడం, చివరి వరకు ఉండండి, వేరే వాళ్ళు పాడుతున్నారు. మళ్ళీ వస్తూనే ఉంటా మళ్ళీ. ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. నమస్తే మా సింగర్స్ కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తుండండి మేడం. ఓకే, తప్పకుండా చూస్తుంటా. థ్యాంక్ యూ మేడం. ఉంటాను లైన్ లో, మళ్ళీ ఉంటాను. ఓకే మేడం, నేను ఇంటూనే ఉంటాను, మీరు పాడుతూ ఉండండి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ధన్యవాదాలండి అందరికి. ఇప్పుడు నారాయణ స్వామి గారు వచ్చిన సింగర్స్ అందరినీ లైన్ గా స్టార్టింగ్ నుంచి, రాధాకృష్ణ గారు ఫస్ట్ వచ్చారు కాబట్టి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి లైన్ గా లిస్ట్ ఉంది కదా, దాంట్లో ఆ లిస్ట్ ప్రకారం పిలవండి సార్. అయితే ఇప్పుడు ఇప్పుడు టైం ఎంత అయింది? 8 అయింది కదా. ఫస్ట్ రౌండ్ భక్తి పాటలు పెడదాం, అన్ని కామన్ గా పెడదామా అండి? టైం సరిపోతుందా? శ్రీమన్నారాయణ గారు ఉన్నారా? శ్రీమన్నారాయణ గారు, ఎప్పుడు మామూలుగా ఏంటంటే భక్తి పాటలు ఒక రౌండ్, సినిమా పాటలు ఒక రౌండ్ పెట్టేవాళ్ళం. టైం సరిపోతే ఎంతైంది? 8 అయింది. ఓకే, భక్తి పాటలు ఫస్ట్ రౌండ్ పెడదామండి. లైన్ గా పిలవండి. అదే సంగీత విభావరిని ప్రారంభించుకుంటున్నాము. ఇందులో మొట్టమొదటిసారిగా భక్తి సంగీతం అనేటువంటి విభాగంలోకి వెళుతున్నాము. అందులో ప్రథమంగా ప్రఖ్యాత గాయని, రచయిత్రి అయినటువంటి రాధాకుసుమ మేడం గారిని మేము ఆహ్వానించుకుంటున్నాము. మేడం తన యొక్క సుమధురమైనటువంటి గానంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాము. నాకు ఇప్పుడు భక్తి గీతం గుర్తులేదు సార్. భక్తి గీతం నాకే ఆలోచించుకోండి మేడం, నెక్స్ట్ వాళ్ళని పిలవండి. నెక్స్ట్ ఒక భక్తి పాట చూడండి, లేకపోతే నెక్స్ట్ మీకు వచ్చిన పాట నెక్స్ట్ వాళ్ళని. ఆమని శృతి గారు, తర్వాత పేరు ఆమని శృతి గారు కనిపిస్తున్నారు. తర్వాత సింగర్స్ ని పిలవండి. అట్లాగే మేడం. మేడం మళ్ళీ వస్తారట సింగర్స్. దయచేసి మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోవాలి మిగతా వాళ్ళంతా. మళ్ళీ మ్యూట్ చేసుకోండి. ఆ పాడిన పాఠానికి గాయని గాయకులు వచ్చారు కదండి, వాళ్ళని పిలవండి. దేశపాండే మేడం, మంజులా దేశపాండే గారు పాడారు కదా మేడం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భక్తి పాటల విభావరిలో మంజులా దేశపాండే గారు తన గానాన్ని వినిపించవలసిందిగా కోరుకుంటున్నాము. మంజులా దేశపాండే. జై శ్రీరామ్ అండి, నా పేరు మంజులా దేశపాండే. సినిమా పాటలేనా, ప్రైవేట్ కూడా పాడొచ్చండి? ఫస్ట్ రౌండ్ భక్తి పాట అండి, ఏవైనా పర్లేదు. ఓకే అండి, ఓకే. నేను అమ్మవారి మీద ఒక పాట పాడతానండి. అలాగే మేడం. కాత్యాయని కన్న తల్లి మమ్మేలు భక్తావని కల్పవల్లి, కాత్యాయని కన్న తల్లి శివదేవ సీమంతిని, శివదేవ సీమంతిని జేజేలు భువనైక సామంతిని, శివదేవ సీమంతిని జేజేలు భువనైక సామంతిని. నీ చూపు వెల్గులో, నీ నవ్వు వెన్నెలో, నీ చూపు వెల్గులో, నీ నవ్వు వెన్నెలో, ఏ కాలమో మూడు లోకాల పైనాడు కాత్యాయని కన్న తల్లి. ఇంద్రాకిలాధ్వాసిని, ఇంద్రాకిలాధ్వాసిని దుర్గమ్మ సాంద్ర తేజోద్భాషిణి, ఇంద్రాకిలాధ్వాసిని దుర్గమ్మ సాంద్ర తేజోద్భాషిణి. నిన్ను పూజింతుమి
హృదయాలకు నిన్ను పూజింతుమి, హృదయాల కుసుమాల మన్నింపు మమ్మ నీ చరణాలే శరణాలు, మన్నింపు మమ్మ నీ చరణాలే శరణాలు. కాత్యాయని కన్న తల్లి మమ్మేలు భక్తావని కల్పవల్లి, కాత్యాయని కన్న తల్లి. ధన్యవాదాలండి. మేడం చాలా అద్భుతంగా పాడారు మేడం. మీ వాయిస్ కూడా అది ఒక మధుర మంజుల మనోహర మనోజ్ఞ మనోల్లాస సుహాసంతో వెలుగొందుతుంది. చాలా చక్కని చాలా మాధుర్యవంతమైనటువంటి స్వరం మేడం. ఆ స్వరం మీకు ఒక వరంగా ఇక్కడ కనిపిస్తుంది. అద్భుతంగా గానం చేసినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత మంజుల వావిలాల గారు, మంజుల వావిలాల గారిని ఆహ్వానిస్తున్నాము. మీ సుమధురమైనటువంటి స్వరంతో. శుభ సాయంత్రం అందరికీ, పెద్దలందరికీ నమస్కారములు పేరు పేరున. అంటే భక్తిదే పాడాలా మేడం? ఏదైనా పాడొచ్చునా? భక్తి పాటలు అన్నారు మేడం. సరే. ఆరణీకుమాయి దీపం కార్తీక దీపం, చేరణీ నీ పాదపీఠం కర్పూర దీపం, ఇదే సుమాన కుంకుమ తిలకం, ఇదే సుమాన మంగళ సూత్రం. ఆరణీకుమాయి దీపం కార్తీక దీపం, చేరణీ నీ పాదపీఠం కర్పూర దీపం, ఇంటిలోన నా పాపరూపున దీపం, కంటికెదురు కనబడు పాపరున ఘోరంత దీపం, కంటికెదురుగా కనబడు వేళ కొండంత దీపం, ఇదేనా నా కుంకుమ తిలకం, ఇదే నా సుమ మంగళ సూత్రం. ఆరణీకుమాయి దీపం కార్తీక దీపం, చేరణీ నీ పాదపీఠం కర్పూర దీపం, నా ప్రాణ దీపం. ధన్యవాదములండి మేడం. అన్నట్టు 4 కవితలు రాసినాక పాటలు పాడతా అన్నారు, కానీ నేను 4 పాటలు పాడుతున్నాక ఒక కవిత రాస్తానండి. ధన్యవాదములండి. నేను వాడతాను సార్. నేను వాడినా. మేడం చాలా అద్భుతంగా పాడారు మేడం మంజుల వావిలాల్ గారు. చాలా నేను కూడా పాడేస్తాను ఒక పాట, భక్తి పాట. పాడనా? శారదా విశారదా, శారదా విశారదా, సకల కళా నీరదా, సృజన జనమోరదా, సుగుణ భూషిత వరదా, శారదా విశారదా, లలిత విలాసిని, లలిత లలిత పద్మపాని, వారిజ భౌరాణి, నీలవేణి వాణి కలభాషిని, వారిజ భౌరాణి, నీలవేణి వాణి కలభాషిని, శారదా విశారదా, అంబోరుహనేత్రి సరళ గంభీర సుమధుర గాత్రి, వీణా పుస్తక పాణి, వినుత జ్ఞాన ప్రదాయిని, శారదా విశారదా, సకల కళా నీరదా, సృజన జన మనోరథా, సుగుణ భూషిత వరదా, శారదా విశారదా. చాలా చాలా అద్భుతంగా పాడారు మేడం.
ఆ ధన్యవాదాలు సార్. ఆ పదాలను త్రో చేసేటువంటి విధానము ఏదో మయసభలో దుర్యోధన సార్వభౌముడు ఆగమించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చెలికెత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు సుయోధన సార్వభౌముని గురించి పాడేటువంటి సందర్భంలో ఏ విధంగా ఆ పదాల థ్రోయింగ్ ఉంటుందో ఆ అద్భుతమైనటువంటి ఆ పద విన్యాసంతో ఆడుకున్నారు మేడం. అద్భుతంగా పాడారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. మీలో కవయిత్రిని చూశాను కానీ ఇంత గాయనీమణిని ఇప్పుడే చూస్తున్నాను. బహుముఖ ప్రజ్ఞానిధిగా కనిపిస్తున్నారు. మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీగా అనిపిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. చాలా సంతోషం. తర్వాత రౌండ్ ఏంటో చెప్తే వెతుక్కుంటా పాట. సినిమా పాటలండి. ఏ పాట అయినా ఏ పాట అన్నా ఓకే. అయితే ఎందుకంటే మొత్తం ఏ పాట ఏంటంటే విషాద పాటలు, ప్రయోగీతాలు 4 రౌండ్లు ఉండేది. ఇప్పుడు 2 రౌండ్కి ఏదో ఒక పాట పాడాలి అంతే కదా. ఓకే, ఏదో ఒక పాట. తర్వాత ఆలపించటానికి మైసా ఎర్రన్న సార్ని ఆహ్వానిస్తున్నాము. వీరు తమ మధురమైనటువంటి కంఠస్వరంతో తమ గానాన్ని వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మైసా ఎర్రన్న గారు. అయితే మైసా ఎర్రన్న గారు పాడే ముందు అండి గాయని గాయకులకి కొంచెం చిన్న సూచన అండి. ముందొచ్చా వెనక్కి వచ్చుకోమనుకోకండి. మనకి అందరికి టైం సరిపోతుంది, అందరికి అవకాశం ఇస్తాం. దాంట్లో చూసే నెంబర్లను బట్టి పేర్లను బట్టి పిలుస్తున్నారు సార్. ఒక మాట ఇప్పుడు మైసా ఎర్రన్న గారికి మనం కొత్తగా వరంగల్ నుంచి పరిచయం అవుతున్నారు. ఇతను ప్రఖ్యాత ప్రజా గాయకుడు. ఆ గాయకుడి వల్ల కేసీఆర్ ద్వారా వీరికి జాబ్ రావటం జరిగింది. ఆ విప్లవంలో తెలంగాణ ఉద్యమంలో తను చాలా స్ఫూర్తిగా చేసుకొని గద్దర్ గారు వాళ్ళు ప్రముఖుల సరసన చాలా ఇదిగా పాల్గొని వీరు కూడా మన తెలంగాణ రావడానికి వారి వంతు సహకారాన్ని చేశారు. వీరు వరంగల్ వాస్తవ్యులు. మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారు. కొద్దిగా చిన్నగా పరిచయం చేసుకొని ఎర్రన్న గారు మీరు మీ పాటను వినిపించండి. చాలా సంతోషం సార్. వర్ధమాన గాయకులుగా కాకుండా ప్రవర్ధమాన గాయకులుగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎంతో పెద్దల నుంచి సన్మాన సత్కారాలను స్వీకరించినటువంటి ప్రతిభా సంపన్నులు మీరు. కాబట్టి మీకు ఇదే స్వాగతం మైసా ఎర్రన్న గారికి. సార్, ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ జూమ్ మీటింగ్ కు తర్వాత మిమ్మల్ని పరిచయం చేసిన మా శ్రీమన్నారాయణ సార్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నాకు సంగీతం తర్వాత ఇది ఏ రాగంలో ఉన్నదని నేనేం చెప్పలేను, నాకు తెలియదు. అది నేను పాట పాడతాను, తెలుసు పాట పాడతాను. అది ఒక సందేశాత్మకమైన పాట కావాలి, సమాజానికి ఉపయోగ పాడతాను. అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక అద్భుతమైన పాటను వినిపించని రచన మాట్ల తిరుపతి గారు రాసిండ్రు. ఈ పాట మీ ముందు. మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము తప్ప. మారిపోతుంది మనం, నిందెల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము తప్ప. సాధించే గోరంత కోల్పోయే కొండంతా, సాధించే గోరంత కోల్పోయే కొండత్త, వెలుగెత్త చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం, నిందెల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము దప్ప. స్వార్థమే ఈనాడు రాజ్యమేలుతుంటే, మానవత్వం మట్టిలో కలిసిపోతుంటే. స్వార్థమే ఈనాడు రాజ్యమేలుతుంటే, మానవత్వం మట్టిలో కలిసిపోతుంటే. ఒకని మేలు కొరకు ఇంకొకని బలి కోరే ఈ నీచ సంస్కృతికి నిరూటద్దాలయి విర్రవీగేది మనం, నిందెల పాలవుతుంది. ఏదిరా మంచి గొప్ప, దినదినము దిగజారే గుణ. ఫ్యాషన్ల పేరుతో వేషాలు మారుతూ, మోసాల ముసుగులో రోజులెల్లాదీస్తూ,
ఫ్యాషన్ల పేరుతో వేషాలు మారుతూ మోతాల ముసుగులో రోజులెల్లాదీస్తూ మనలోని లోపాలు పాపాలు చేస్తుంటే నాగరిక ముసుగులో నలిగిపోతూ కుమిలిపోతుంది మనం, నిందెల పాలవుతుంది కాలం. ఏదిరా మంచి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప, మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప, గత చరితము తుప్పు మన భవితకు ముప్పు, తప్పదని తెలిసిన ఒప్పలేకున్నారు, తప్పులే కప్పేస్తూ గొప్పలే చూపిస్తూ నిప్పుల గుండములో నిండమునిగేందుకే జారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము తప్ప, ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలేదే నాడు వాటి ధర్మాలు, ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలేదే నాడు వాటి ధర్మాలు. సృష్టినే వంచించి ప్రతి సృష్టినే చేర్చి వికృత పోకడతో విశ్వాభినాశనం కోరుకుంటుంది మనం, నిందెల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగదారె గుణము దప్ప, మారిపోతుంది మనం, నిందెల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము తప్ప. చాలా 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 అద్భుతంగా పాడారు సార్ మీరు. నిజంగా ఒక ఆస్థాన స్థితిలో ఉండవలసినటువంటి గాత్రము స్థాయి మీకుంది. అదే మాయమైపోతున్నాడండి మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఎక్కడో ఒక్కడు జాడ చూద్దామంటే కనిపించలేదు అనేటువంటి ఉద్దేశంతో ఒకానొక తెలంగాణ కవి నినదించాడు. అదే కోణంలో అదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మానవ విలువలు చిలువలు పలువులుగా చెదిరిపోతున్నటువంటి ఈ కాలంలో ఆ గొప్ప జీవన విధానాన్ని దర్శించలేకపోతున్నాము. అదే ధర్మదేవత కృతయుగంలో 4 పాదాల మీద నడిచిందని, త్రేతాయుగంలో 3 పాదాల మీద నడిచిందని, ద్వాపర యుగంలో 2 పాదాల మీద నడిచిందని, కలియుగంలో 1 పాదం మీద కుంటుతూ నడుస్తుందని మన వాడు చెప్తున్నారు. ఆ విధంగా దినదినము నన్నయ్య కూడా అన్నాడు, గతకాలము మేలు వచ్చు కాలం కంటే అని. 1000 సంవత్సరాల ముందు ఆయన జీవించినటువంటి కాలము గమనించి ఆ రోజే ఆయన చెప్పాడంటే దినదినము ఆ విలువలు చిలువలు పలువలుగా చెదిరిపోతున్నాయి. ఆ అద్భుతమైనటువంటి సత్యాన్ని ఆవిష్కరించినటువంటి పాట అది. చాలా అద్భుతంగా పాడారు సార్. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. తర్వాత శోభా దేశపాండే గారు, అయ్యల సోమయాజి గారు, శోభా దేశపాండే గారు తోటి పాడండి. వారికి స్వాగతం పలుకుతున్నాము. వారు తమ గానాన్ని పాట పాడిస్తున్నారు. మా అరుణమ్మ కవిత రాని నా చేత కవిత రాయిస్తున్నది మా రాధాకృష్ణ. అలాగా ఈ చక్కటి ఇది విశ్రాంతి సమయంలో శాస్త్రవేత్తగా కాకుండా నేను ఇప్పుడు సాహిత్యవేత్తగా కూడా గుర్తించి బిరుదులు కూడా ఇస్తున్నాను. నాకు ఆనందం వేస్తోంది. ఈ ఆనంద వేళ ఒక 50 ఏళ్ల క్రిందట పాట. ఆ పాటను చూసిన సంఘటన కూడా నాకు తెలుసు. అందులో భారతి, మన రాజుబాబు, ఇందాక వచ్చిన ఆవిడ మా ఇంటి పక్కనే, జానకమ్మ ఇంటి పక్కనే మా విజయాల వారు ఉండేవారు. నేను వెళ్ళేవాడిని టీ నగర్లో చిన్నప్పుడు. అవన్నీ ఇప్పుడు చెప్తే బాగుండదని నేను ఇందాక మాట్లాడలేదు ఆమెతో. నా పాట రాజబాబు భారతి అన్నమాట. ఘంటసాల సుశీల పాడారు. ఇది అగ్గిధర పాప ఎంతో ఖర్చు పెట్టాడు మా కాంతారావు. అది ఫెయిల్ అయిపోయిందండి. వెంకటేశ్వరుడు మీద పాట. నాకు పాట రాదు, ఏదో సరదా అందరితో మీతో పంచుకుందామని. పిలిచిన పలికే ఓ స్వామి, శిలగా నిలిచేవేమి, పిలిచిన పలికే ఓ స్వామి,
శిలగా నిలిచేవేమి పిలచిన పలికేవో స్వామి. కాంతిని చూసే కన్నులలోనే కన్నీరే నింపేవా. కాంతిని చూసే కన్నులలోనే కన్నీరే నింపేవా. ఆ ఏడుపు చూసే మడుక చేసి వేదన చూసేవేమి. ఏడుక చేసి వేడుక చూసి వేడుక చేసేమి. పిలచిన పలికే ఓ స్వామి శిలగా నిలిచేవేమి పిలచిన పలికేవే స్వామి. మనిషిని చేసి మనసును నింపి మనిషిని చేసి మనసును పోసి మలినమునే నింపేవా. ఆ మనిషిని చూసి మనసును తోసి మలినమునే నింపేవా. పూలలోన వాసనతోనే పురుగుల నింపేవేమి. పూలలోన వాసనతోనే పురుగుల నింపేవేమి. పిలచిన పలికే ఓ స్వామి శిలగా నిలిచేవేమి పిలచిన పలికే ఓ స్వామి. చాలా ఖర్చు పెట్టి తీశాడు పాపం. కాంతారావు పరిస్థితి చాలా ఘోరంగా ఉందమ్మా. అదే ఇప్పుడు లేదు వాళ్ళ కుటుంబ పరిస్థితి. మా చంద్రమోహన్ గారికి తెలుసు బహుశా. మా అంతా సమవుజ్జీలం కదా, అంటే వయసులో మీ అంత పరిపక్వత నాకు లేదనుకోండి. ధన్యవాదాలు. పాట రాదంటూనే పాడారు. అభినందనలు సార్. ఆ తర్వాత పాడడానికి రాధా మేడం ని ఆహ్వానిస్తున్నాము. రాధా మేడం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా మేడం ది భక్తి పాట. తర్వాత ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో శోభా దేశపాండే గారు, ఉమా గారు, కృష్ణారెడ్డి గారు ఉన్నారండి. వాళ్ళ ముగ్గురు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి రాధాకృష్ణ గారు సెకండ్ రౌండ్ నుంచి వస్తారు. రామకృష్ణ చంద్రమోహన్ గారు కూడా పాడలేదు. చంద్రమోహన్ గారు కూడా పాడలేదు ఫస్ట్ రౌండ్. మేడం మీ మేడం కూడా తీసుకురమ్మన్నానండి. మీ మేడం కూడా పాడాలి. ఫస్ట్ రౌండ్ నారాయణ శ్రీమన్నారాయణ గారు కూడా ఉన్నారు. అవునండి, భక్తి ఫస్ట్ రౌండ్ లో చాలా మంది ఉన్నారు. సెకండ్ రౌండ్ స్టార్టింగ్ మన రాధాకృష్ణ గారు అవుతుంది అనమాట. ఇప్పుడు శోభా దేశపాండే గారు. అట్లాగే మేడం. శోభా దేశపాండే మేడం. నమస్కారము. సభా సరస్వతికి నమస్కారము. నేను ఘంటసాల జానకి పాట పాడబోతున్నాను. గాయకులైతే కాదు, మన అరుణ మేడము, రాధాకృష్ణ మేడము గాయకులు, కవితలు రాయడానికి వీళ్ళే ప్రోత్సహించారు. నడిరే దాములో స్వామి నిన్ను చేరదివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును. నడిరే దాములో స్వామి నిన్ను చేరదివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును. మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, పతిదేవుడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ, విపునికి మా మాట వినిపించవమ్మా,
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును. ఏడేడు శిఖరాలు నే నడువలేను, ఏ పాటి కానుకలందించ వెంకట పాదాలు దర్శించలేను, నేను విరవించిన బాధ వినిపించలేను. అమ్మా మముగన్న మాయమ్మ అలివేలు మంగా, మముగన్న మాయమ్మ అలివేలు మంగా, విభునికి మా మాట వినిపించవమ్మా. ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును. కలవారినే కాని కరుణించలేడా, నిరుపేద మురళిని వినిపించుకోడా, కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా. అడగవే మా తల్లి అనురాగవల్లి, అడగవే మాయమ్మ అలివేలు మంగా. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. చాలా ఆర్ద్రంగా సాగినటువంటి మీ అద్భుతంగా ఉంది మేడం. అది ఒక సుదీర్ఘమైనటువంటి పాట అయినా చాలా అద్భుతంగా పాడారు. ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాను మేడం. తర్వాత గానం చేయడానికి ఉమాదేవి మేడంని ఆహ్వానిస్తున్నాం. తమ గానాన్ని వినిపించవలసిందిగా ఉమాదేవి మేడం గారిని కోరుకుంటున్నాం. నమస్కారం. చక్కని వేదికను సగి అందరిలోనే కళాతృష్ణను తీరుస్తున్నటువంటి అరుణ గారికి ముందుగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ, తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా, తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో, పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో, వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో, ముగురమ్మలకి మూలపుటముగా
భువిలో వెలసిన ఆదిశక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను కొలిచేనురా ముగా కొలిచేనురా కాంతులు మీ నీ ముఖ బింబం కాంచిన చాలును క్షణమైన కాంతులు చిన్ని నీ ముఖ బింబం కాంచిన చాలు క్షణమైన నీ గుడి వాకిట దివ్యనై వెలిగిన చాలును రేయై నీ పదములపై వాలిన సుమమై నిలిచిన చాలును క్షణమైన తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర. ధన్యవాదాలండి. చాలా సంతోషం మేడం, చాలా చక్కగా గానం చేశారు. ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత సార్ కళాభివందనాలు అందరికీ పేరు పేరున కళాభివందనాలు. నా పేరు శీతలా నాయక్, ఖమ్మం నుంచి నేను పాడబోతున్నా సార్ అన్నమయ్య కీర్తన. అంతర్యామి అలసితి సులసితి ఇంతటిని శరణిదే సుచితిని అంతర్యామి అలసితి సులసితి కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవని తెంచకా కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవని తెంచకా భారపు పగ్గాలు పాప పుణ్యములు భారపు పగ్గాలు పాప పుణ్యములు నీరుపున పోవు నీవు వదనక అంతర్యామి అలసితి సులసితి మదిలో చింతలు మహిళలు మణగులు వదలవు నీవని వద్దనక మదిలో చింతలు మహిళలు మణగులు వదలవు నీవని వద్దనక ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ ప్రభో ప్రభో ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవలి అదనగాంచితివి అంకితనక అంతర్యామి
అంతర్యామి అంతర్యామి అలసితి సరసితి అంతర్యామి అంతర్యామి అంతర్యామి. అవకాశం ఇచ్చినందుకు మా అరుణమ్మ గారికి మరి అందరికీ కళాభివందనం తెలుపుతూ అవకాశం ఇస్తాను. చాలా చక్కగా పాడారు సార్. మీరు ఆ హార్ట్ ఆపరేషన్ అయింది కదా, ఇంత హెవీ పాట పాడితే ఎట్లా సార్? ఏదో లైట్ గా పాడాలి కానీ హార్ట్ ఆపరేషన్ ఎంత రెస్ట్ ఉండాలి, ఎట్లా ఉండాలి సార్? ఈసారి హెవీ పాటలు ఒక్క నిమిషం అండి. ఇప్పుడే జాయిన్ అయిన రాజగోపాల్ గారికి స్వాగతం అండి. ఒక 2 minutes మాట్లాడండి సార్. మేము అందరం మాట్లాడినాం, పాటలు సాగుతున్నాయి, మీరు మాట్లాడాక మేము మాట్లాడతాం. మేమంతా ఓల్డ్ పాటలు అంటే చాలా ఇష్టం మాకు. ఎంజాయ్ చేస్తూ ఉంటాము. పాత పాటల్లో సాహిత్యాన్ని మనం బయటికి తీయాలనేది నా అభిప్రాయం. నేను పోయినసారి కూడా మీకు ఏం చెప్పానంటే, కొన్ని పాటల్ని స్పీకర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసిన పాటల పైన, సాహిత్యం పైన, జస్ట్ లైక్ మీరు ఈనాడులో ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉంది, మీరు చూస్తున్నారో లేదో, 10 o'clock, అరౌండ్ 10 o'clock ఒకే పాట పైన, సాహిత్యం పైన ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది. వాళ్ళు మంచి సాంగ్ ఒకటి ఎన్నుకొని అందులో సాహిత్యం పైన డిస్కస్ చేస్తుంటారు. నేను ఈ కార్యక్రమంలో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, పాటలు పాడడం అంటే దట్ ఈస్ సపరేట్ ప్రోగ్రామ్. మీరు సాహిత్యాన్ని, శ్రీనారాయణ రెడ్డి గారి పలాని పాటలో ఎంత మెరుపులు మెరిపించాడు, ఎట్లా పదాలు వాడాడు అన్నటువంటిది, అట్లా కొందరు ఒక్కొక్కరు, దాశరథి గారు ఎట్లా రాశారు ఆ పాట, ఆ సందర్భం, వారు వాడినటువంటి చమక్కులు లేదా వారు వాడినటువంటివి, వీటి మీద మనం వీటి మీద మనం నా ఉద్దేశంలో ఈ పాటల పైన, సాంగ్స్, పాటల సాహిత్యం పైన డిస్కషన్స్ పెడితే అప్పుడు మనకేమైందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ కొన్ని పాత పాటలనే కాదు, కొత్త పాటలు కూడా కొన్ని మంచివి వస్తున్నాయి. మనమే పాతవి కొత్తవి అని అనకుండా ఎవరికి నచ్చిన పాటలు, సాహిత్యపు విలువలు ఉన్న పాటలున్నాయి. ఆ సాహిత్యాన్ని ఆ పాటల్లో ఆ కవి ఎట్లా చూపించాడు, ఎంత అందంగా మరింది, ఏ ఇష్యూ మీద బాగా వచ్చింది, ఇలాంటివి వాటి మీద మనం డిస్కషన్స్ పెడితే వినసొంపుగా ఉంటుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక్కొక్క కవి ధోరణి ఒక్కొక్కటి. మనకు సినీ కవులు చాలా మంది ఆ మాటకు వస్తే ఒక్కరని కాదు, అందరు కవులు బాగా రాశారు. ఎవరినన్నా తీసుకోండి, పేర్లు మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ అందరు కవులు బాగా రాశారు. కవులు ఎవరికి నచ్చినటువంటి కవిత, ఒక పాటను సెలెక్ట్ చేసుకొని ఆ పాట పైన ఒక విశ్లేషణగా వాళ్ళ స్పీచ్ ఉంటే కనుక ఈ ప్రోగ్రాం ఇంకా బాగా రక్తి కడుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే పాటలు పాడటం అన్నటువంటిది అది సపరేట్ ప్రోగ్రాం. ఉన్న పాట పాడతారు, దాంట్లో సాహిత్యపు విలువల్ని మనం తవ్వి బయటికి తీస్తే బాగుంటుందేమో. నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక కృష్ణ పిక్చర్, అది మాయదారి మల్లిగాడు, మీరు పాట ఆ పిక్చర్ మరి వినింటారు. దాంట్లో వస్తా వెళ్ళొస్తా మళ్ళీ ఎప్పుడు వస్తావు, రేపు సందేళ్ళకు వస్తా, ఆ పాట చూస్తే ఎంత సరళంగా సాగుతుందో కదా. అయితే దాంట్లో ఏందబ్బా ఇది ఒక పాటేనా అని నేను మొదట అనుకున్నా. కానీ తర్వాత దాని సాహిత్యాన్ని అంతా వింటుంటే, మొదట దానిపైన నాకు అభిప్రాయం కలగనటువంటి వ్యక్తికి వస్తా వెళ్ళొస్తా మళ్ళీ వస్తా రేపు సందేహాలకు వస్తా అని ఆ హీరోతో చెప్తా ఉంటుంది. అయితే రాదు, ఆలస్యంగా వస్తుంది. ఏంటి ఇంత ఆలస్యం అని అంటే, ఇక్కడ కవి తన చాకచక్యం చూపించాడు. గాలి ఈల వేసి గోల చేసింది అంటాడు. గాలి ఈల వేసి గోల చేసింది. అట్లా 3 4 ఉన్నాయి, చాలా బాగున్నాయి.
అటువంటి సాహిత్యాన్ని మనం ఎవరికి తోచింది కొన్ని సెలెక్ట్ చేసుకొని ఈ రోజు అయితే నేను అపెదాటుగా వచ్చా కాబట్టి నేను అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ చాలా పాటలు ఉన్నాయి, చాలా అవి వింటూ ఉంటే మనకి ఏంటంటే మధురంగా ఎన్నో పాటలు. అంటే ఆ కవి ఏ వస్తువు తీసుకున్నాడు, దాన్ని ఎంత బాగా చుక్కలను కోసి తేనా అనే ఒక పాట ఒకటి ఉంది చూడండి. ఏమి ఇవ్వాలా నీకంటే చుక్కల్నే కోసి తేనా అనే ఒక పాట ఏదో వస్తుంది. ఇలాంటి ఉన్నటువంటి పాటలు అంశం ఇచ్చేసి ఒకరికి ముందుగానే వాళ్ళు ప్రిపేర్ సాహిత్యం పైన డిస్కస్ చేయాలి అని మనం ఇంకా పెడితే ఈ ప్రోగ్రామ్ ఇంకా బాగుంటుందేమో, రక్తి కడుతుందేమో అని అనుకుంటున్నాను. ఈ 4 మాటలతో నేను మధ్యలో మిమ్మల్ని అందరినీ ఫాలో కాలేదు కాబట్టి అయినప్పటికీ నా అభిప్రాయం మీకు చెప్పాను. అరుణ గారికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చింది. నేను కాసేపు వింటాను, నేను ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను. ఇప్పుడే కొద్దిగా ఈరోజు నాకు కొద్దిగా వేరే పని పడింది, అందువల్ల టయానికి గంటలకి ఇప్పుడే వస్తున్నాను. వస్తానే మరి ఉంటారులే ఈ టయానికి అని జాయిన్ అయినాను. కృష్ణారెడ్డి గారికి జాయిన్ అయినటువంటి ఇబ్బంది పెట్టిపోయింది సార్. ఈసారి మొన్న కూడా కవి సమ్మేళనంలో వేరే పనిలో ఉండి సెమినార్ లో ఉండి రాలేకపోయాను. అప్పుడప్పుడు కొద్దిగా పనులు పడుతుంటాయి. కానీ ఎవరెవరు వచ్చారు? కృష్ణారెడ్డి గారు చూస్తున్నాను, తర్వాత మీరు కృష్ణారెడ్డి గారు కనపడినారు. మనోహర్ రావు గారు వచ్చారా? గంట మనోహర్ గారు, మాధవరెడ్డి గారు వచ్చారు, రామకృష్ణ చంద్రమౌళి గారు వచ్చారు, నమస్కారం రాజగోపాల్ సార్. నమస్కారం సార్. నమస్తే, అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. మీ జోకులు, మీ స్పీచ్ అంటే నాకు బాగా ఇష్టము. కాసేపు నవ్వుకోవచ్చు, నవ్వించింటారు మీరు అందరినీ. మీరు నమస్తే బా మేడం. అదే చూస్తే అందరినీ, కాకపోతే ఈరోజు ఆలస్యంగా రావడం అయింది. అది బాగుంటుంది అంటారా? మీరేమంటారు ఈ సెషన్ కి? పాటల పైన విశ్లేషణ. మనం ఊరికి పాటలు పాడుకుంటే కుదరదు, పాటల పైన విశ్లేషణ అయితే కార్యక్రమం చాలా బాగుంటుంది. నాకు ఇది బాగా ఇష్టము. కానీ ఎక్కువ ప్రోగ్రామ్స్ ఈనాడులో ఒకరు పెట్టారు, అప్పుడప్పుడు వస్తా ఉంది. చంద్రమౌళి గారు ఇది బాగుంటుందేమో. ఏంటంటే సాహిత్యము ఉంటుంది. చెప్పండి. ఒక మాట చెప్తాను ప్లీజ్. ఇందాక నేను ఇదే ఎక్స్పెరిమెంట్ చేశాను సార్. వడ్డేపల్లి కృష్ణ గారి రచన గురించి, ఆయన శైలి గురించి కూడా నేను ఇందాక చెప్పాను. రచయితను తీసుకుని, సినీ రచయితను తీసుకుని ఆయన చేసిన పద విన్యాసాలు కానీ, లేకపోతే ఆయన రాసిన పాటల మీద మీరు అన్నట్టు ఒక 10 నిమిషాలు ఇందాక ప్రసంగించాను నేను. క్షణం సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. అలా వచ్చారు అనుకున్నారు, అది ఆల్రెడీ నేను ఇంప్లిమెంట్ చేశానని చెప్పడానికి మాట చెప్పాను. ఒక్క క్షణం సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. అలావత్ గారు మీరు మ్యూట్ చేసుకోవాలి. హలో, నేను ఇందాక చెప్పింది అందరికి అర్థమైందండి? వినపడదా? ఓకే ఓకే, అర్థమైంది సార్. హలో రాజగోపాల్ గారు. వినపడింది సార్, వినపడింది, చెప్పండి. అదే నేను ఇందాక వడ్డేపల్లి కృష్ణ గారి గురించి ఇట్లానే చెప్పాను. ఆయన సినీ నేపథ్య సంగీతం గురించి ఆయన ఎలా రాశారు, ఏం రాశారు అన్నది మీరు అన్నదానికి నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నానని చెప్తున్నాను. అదే కరెక్ట్. అది బాగుంటుంది. అంటే అందరూ గట్టికులు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏదైనా కానీ సాహిత్యపు విలువ ఉన్నటువంటి కొన్ని సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని ఆ సాంగ్స్ మీద మాట్లాడితే మనకు చాలా బాగుంటుంది, ఈ వినసొంపుగా ఉంటుంది. ఏమ్మా కుసుమ, మీరేమని చెప్తారమ్మా? అవును సార్, అవునవును. కాకపోతే ఆ పాట ఒకరి చేత పాడించి ఆ తర్వాత ఆ పాట మీద డిస్కస్ చేయమంటే ఇంకా బాగుంది. ఒకసారి ఒక పాట, అదే పాట పాడేసి ఆ తర్వాత ఈ పాట మీద అందరు మాట్లాడండి అంటే ఆ పాట గురించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది. అది కూడా బాగానే. అంటే ఒకటి ఏంటంటే కొద్దిగా ఎక్సర్సైజ్, ముందు ఎక్సర్సైజ్ చేయాలి. ముందు చెప్పేయాలి, ఆ పాట గురించి చెప్పాలి. పలానా పాట ఎవరు ఏ పాటలు సెలెక్ట్ చేసినారో సెలెక్ట్ చేసేటోళ్ళు కొద్దిగా సాహిత్యపు విలువలు ఉన్నవి డిస్కస్ చేసి సెలెక్ట్ చేసి, ఇదిగోండి ఈ 10 పాటల మీద విశ్లేషణ ఉంది అని అంటే మనం కూడా ఆ పాటలు సాహిత్య ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎట్లా పాడారు, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ పాటకు తగ్గట్టు పదాలు ఉన్నాయా, ఎట్లా ఉంది అనేది. నమస్కారం సార్, మీరు చెప్పింది బాగుంది. ఇక ముందు మనము ఈ ప్రోగ్రామ్ కు ముందు అన్ని పాటలను ఒక రికార్డ్ అందరి దగ్గర ముందే తీసుకున్నప్పుడు మనం దాని మీద డిస్కస్ చేయడం బాగుంటుంది.
ఇప్పుడు కొద్దిగా సమయాభావం వల్ల మనం ప్రోగ్రామ్ ను ముందుకు జరిపించుకునే అవసరం ఉంది. మీరు అన్నది మేము గుర్తు పెట్టుకుంటాం సార్. నెక్స్ట్ టైం నుంచి అలా కలెక్ట్ చేసి అది ప్రయత్నం చేద్దాం. బాగుంది. ఆ విధంగా చేయమని నా మనవి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. దూర్జటి గారు పద్యాన్ని ఎంత సముచితంగా చెప్పాడంటే, నన్ను భవతీయ దాసుని మనమున నెయ్యపు కింకబూని తాకిన అది నాకు మొన్ననయా సెల్వగుని పద పల్లవంబు ఒత్తముల కాంక్ర కంఠ బిత్తాముల తాకిన నొచ్చునంచు నేననియద అలుక మానవు కదా ఇకనైనా అరాల కుంతల అనే పద్యము ఆయన శిరస్సు తగిన పాదాన్ని కూడా, నా శిరస్సు తగిన నీ పాదం కందిపోయినేమో అని ఆమెను ఆయన ప్రసన్నురాలను చేసుకోవడంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నం చేసుకొని భార్య అనురాగాన్ని ఆస్వాదించాడే గాని విరోధాన్ని పెంచుకోలేదనేది మనం ఈ పద్యంలో మనము భావించవచ్చు. థ్యాంక్ యూ మేడం. మొదటి ఆవృతంలో ఇంకెవరన్నా ఉన్నారు? జేవి వెంకట్ గారు ఉన్నారు, రాజు పివి గారు ఉన్నారు, శాంతిశ్రీ గారు, ఇంకా ముగ్గురున్నారండి మొదటి దాంట్లో. తర్వాత శాంతి మేడం కంటే ముందు ఒక పేరు చెప్పండి. శాంతిశ్రీ గారు, జీవి వెంకట్ గారు వచ్చారు. సార్ నమస్తే అందరికి. నచ్చనశాల నుండి పి సుశీల గారు పాడిన పాట. అమ్మా అమ్మా జనని శివకామిని జయసుధకారిణి విజయరూపిణి జనని శివకామిని జయసుధకారిణి విజయరూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నిరతము తోడుగా నిలచి జయము నీయవే అమ్మా భవాని జనని శివకామిని జయసుధకారిణి విజయరూపిణి జనని శివకామిని. థ్యాంక్ యూ అండి. మధ్యలో మిస్ అయింది కొద్దిగా. ధన్యవాదాలండి. నెక్స్ట్ అండి రాజు పివిఆర్ ఎవరండి? శాంతిశ్రీ గారు, ఎదురుగా ప్రవీణ్ గారు ఉన్నారు, పాడండి. ప్రవీణ్ గారు మరి అరుణరావు గారి అధ్యక్షుల వారికి, అక్కడ ఉన్న ప్రముఖులకు, వచ్చిన సమీక్షకులు నమస్కారాలు. నేను ఒకే కుటుంబం సినిమాలోని పాట పాడే ప్రయత్నం చేశాను. దాశరథి గారు సాహిత్యం, సంగీత గాయకులు ఘంటసాల గారు. మంచిని మరచి నేర్చి మంచిని మరచి వంచన నేర్చి నరుడే నాడు వానరుడైనాడు వాడు మంచిని మరచి వంచన నేర్చి మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు వానరుడైనాడు చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు నీతులు చెప్పి గోతులు తవ్వి పాతాళానికి జారాడు
మెదడే పెరిగి హృదయము తరిగి నరుడే ఈనాడు వానరుడైనాడు వానరుడైనాడు అందరి చెమట చిందించాడు సంపద ఎంతో పెంచాడు పంపకమంటూ వచ్చేసరికి అంతా తనదే అన్నాడు ధనమే హెచ్చి గుణమే చచ్చి నరుడే ఈనాడు వానరుడైనాడు వానరుడైనాడు. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. చాలా చక్కగా గానం చేశారు సార్, మీకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. సార్ చెప్పినట్టుగా వ్యాఖ్యానం చేయడానికి సమయం లేదనుకుంటున్నాను, కాబట్టి తర్వాత మనటువంటి శాంతిశ్రీ మేడం గారిని ఆహ్వానిస్తున్నాము. శాంతిశ్రీ మేడం గారు, శాంతిశ్రీ మేడం గారు. నమస్తే అండి. నాకు తెలియదు ఈ గ్రూప్ పాడాలో తెలియదు, ఇప్పుడే ఏదో ఒకటి పాడండి, ఏదైనా పర్లేదు. అది భక్తి రౌండ్ అయింది. ఇప్పుడు సమయభావాల్లో ఏ పాటైనా పాడొచ్చు. ఇప్పుడు మీరు కాక ఇంకొకళ్ళతో నార్మల్ గా నేను పెద్దగా ఎప్పుడు సాంగ్స్ అంత పాడం, లైట్ గా అప్పుడు సరే ఏదో ఒకటి పాడండి. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం ఇది పరువాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం చెలి అందాల చెలి ముద్దాడే చిరుమొగ్గల్లో సిగ్గేసి పున్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయువేళ పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన ఈ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ఎంతో తొల్లారేలోగా పంపిస్తా ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంట కౌగిట్లో చిక్కుపడి గాలికి అడ్డెవరంట ఎదగిల్లి గిల్లి వసంతాలే ఆడించే హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు నిద్రమ్మని పూలే వరించు వేళ కోటిగా కలలో పలతేనే గ్రహించు వేళ ఆవయ రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే తెల్లారేలోగా పంపిస్తా మెరుపు కళలు మూవీలో సాంగ్. చాలా ఎంతో వైవిధ్యభరితమైనటువంటి పాటని ఎంతో అద్భుతంగా పాడారు మేడం. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. రాజు పివిఆర్ గారు అండి, ఎవరు రాజు పివిఆర్ గారు, అతనితోటి లాస్ట్ అయిపోతుందండి, కష్టం. అట్లాగే మేడం. తర్వాత గానం చేయడానికి పివిఆర్ గారిని ఆహ్వానిస్తున్నాం. లాస్ట్ రౌండ్ లో నేను కూడా ఉన్నాను మేడం. ఫస్ట్ రౌండ్ లో లాస్ట్ నాదే ఫస్ట్ రౌండ్ వదిలేండి సార్, మీరు సెకండ్ రౌండ్
సినిమా పాట నుంచి స్టార్ట్ చేద్దాం. సినిమా పాటలు రావు మేడం, నాకు భక్తి పాటే వస్తుంది. నాకు భక్తిలోనే అవకాశం ఇవ్వాలి. ఓకే. లేరా వారు? రాజు లేరా? లేకపోతే నా నెంబరే వస్తుంది. ఓకే, మీరు పాడండి. తర్వాత రాధాకృష్ణ మేడం దగ్గర నుంచి అందరం సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సరేనమ్మా, వారు లేరు కాబట్టి ఓకే నేను పాడతాను. వారు లేరు కాబట్టి ఇది నాకు ఎందుకంటే దయచేసి పెద్ద పాటలు ఎంచుకోకండి. లేదు, నేను కొద్దిగానే పాడతాను. ఒక పల్లవి చరణము నేను రాసుకున్న పాటనే ఇది. యాక్చువల్ గా శివుని మీద నీకు వేరే పాటలు, సినిమా పాటలు అంటే నాకు కొద్ది భయం. శరణం నేను పాడుతున్నానమ్మా. శరణం 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 హరిని కోరి వేడెదగా, శరణం 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 హరిని కోరి వేడెద. నా దైవం నీవేగా, నీ దరి నిన్ను చేరదగా, శరణం శరణం శివుని కోడెదగా. ఎల్లా జనులను బడిసే కంటివి నీ వంట, నిన్ను చేరిన వారిని నిరతము కాచేవంట. చల్లనైన కనుచూపు కమ్మని రమణీయ హరుడా, చల్లనైన కనుచూపు కమ్మని రమణీయ హరుడా. భువి సీమకు స్వర్గమైన కాశీలోన వెలసవంట, భువి సీమకు స్వర్గమైన కాశీలో వెలసవంట. శరణం 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 శివుని కోరి వేడెదగా, శరణం శరణం శరణం. నిత్యమైన సంబరాలు అంబరాన్ని అంటంగా, ఆ గంగా హారతిలో దిగిజాబిలి చిందేయగా, ఆ గంగా హారతిలో దిగిజాబిలి చిందేయగా. బంగారు వెన్నెల స్వామికి జరుగును అభిషేకాలు, బంగారు వెన్నెల స్వామికి జరుగును అభిషేకాలు. ఆశిరిగల గౌరీషుకు ఇచట నిత్య కళ్యాణం. శరణం 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 శివుని కోరి వేడదగా. ఇంకా 2 చరణాలు ఉన్నాయి, చాలా పెద్దగా ఉంటుంది. చాలండి. సినిమా పాట స్టార్ట్ చేద్దామండి. బాగుందండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు రాధాకృష్ణ గారు, గంటా మనోహర్ రెడ్డి గారు, రాజగోపాల్ గారు, తర్వాత చంద్రమౌళి గారు తలా ఒక అక్కడి నుంచి పాటలు స్టార్ట్ చేయండి, సినిమా పాటలు. ఇప్పుడు ఇంతకు ముందు మేడం గారు అడుగుతున్నారు, రాధాకృష్ణ మేడం గారు తర్వాత ఏ పాటలు ఎన్నుకోవాలంటే మేడం తెలియజేశారు ఆల్రెడీ, అది మీ ఐచ్ఛికమని. ఐచ్ఛికమని ఏ పాట. అలాగే సార్, అలాగే. నేను పాడే పాట భలే రాముడు అనే సినిమాలోంచి రాజేశ్వరరావు గారి సంగీతం, గానం ఘంటసాల లీలా గారు. అయితే క్షమించాలి మధ్యలో అంతరాయానికి. ఆ పాటను కూడా మనం పూర్తి నిడివిగా పాడేంత మన దగ్గర సమయం లేనందున పల్లవి చరణంతో ముగిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. మీరు పాడినట్లే నేను పాడతాను, మీరు ఎంత పాడారో అంతే పాడారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. మీరు పల్లవి 2 చరణాలు పాడారు. ఓకే, థ్యాంక్ యూ. ఓహో ఓహో మేఘమాల నీలాల మేఘమాల, ఓహో మేఘమాల నీలాల మేఘమాల, చల్లగరావేలా మెల్లగరావేలా, చల్లగరావేలా మెల్లగరావేలా. మేఘమాల ఓహో మేఘమాల, నిదురపోయే రామచిలుక, నిదురపోయే రామచిలుక బెదిరిపోతోంది, కళ చెదిరిపోతోంది. చల్లగరావేలా మెల్లగరావేలా, ప్రేమ సీమలలో చరించి
బాటసారి ఆగవోయి ఈ పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి ఏ నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది టట్టటట్టట చల్లగా రావేలా మెల్లగా రావేలా చల్లగా రావేలా మెల్లగా రావేలా అయిపోయింది. మేడం సూపర్. నిజంగానే మీకు అన్ని పాటల కంటే భానుమతి గొంతు చాలా సూట్ అయింది మేడం. చాలా బాగా వచ్చింది పాట. మొదటి పాట కాకుండా ఈ పాట అద్భుతంగా పాడారు మేడం. భానుమతి గొంతు చాలా సూట్ అయింది అసలు. మనం మ్యూజిక్ కూడా అయింది. అది భానుమతి పాడలేదు, లీలా పాడి. నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం. బాగుందండి, చాలా బాగుంది. ఎక్కువ భానుమతి పాటలు మేడం నల్లకండలో పెట్టుకోలేదు రాధాకృష్ణ గారు. నెక్స్ట్ అది స్టార్ మేకర్ లో, ఇక్కడ కాదు. గంట మనోహరెడ్డి గారు, రామకృష్ణ చంద్రమౌళి గారు. మేడం వెళ్ళొచ్చా నేను? అయ్యో సరే మా రిజల్ట్ ఇవ్వాలి. నేను ఇంకా మీ అందరం పాడాలి. పాడండి సార్. ఓకే, వినబడుతుందమ్మా? వినబడుతున్నారు. మొత్తానికి నాతో పాడిస్తున్నారు. ఎప్పుడు కలుపుతున్నా సార్, సీరియస్ గా పాడడం కూడా పాడాలి. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం, కూలివాని చెమటలో ధనమున్నదిరా, పాలికాపు కండల్లో ధనమున్నదిరా. కూలివాని చెమటలో ధనమున్నదిరా, పాలికాపు కండల్లో ధనమున్నదిరా. అడుగడుగున జగమంత లక్ష్మీ నివాసం, ఆ ధనలక్ష్మిని నిరసించుట తీరని దోషం. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమే అన్నిటికీ మూలం. తర్వాత శరణం మీద ఉంది కదా, అది అయిపోయిందమ్మా, అది అయిపోయింది. ఇంకో చరణం ఉంది. సార్ మీరు సినిమా పాట అంటే ఏమన్నా యుగల గీతం పాడతారేమో అనుకున్నా సార్. ఈ ఒక్క చరణం చాలా, ఎందుకంటే ఆ రెండవ చరణం ధనం మీద ఉంది. అదే ఆ డబ్బు ఎంత ఖర్చు పెట్టినా అంత అయిపోతుందని చెప్తాడు కదా. అదే కవితలలో సీరియస్ కూడా ఇట్లా పాట జ్ఞాపకానికి వచ్చిందమ్మా. ధనమన్నది మానవుడే సృజించెనురా, దానికి తానే తెలియకదుడాయరా. ధనమన్నది మానవుడే సృజించెనురా, దానికి తానే తెలియక దాసుడాయరా. ధనలక్ష్మి అదుపులోన పెట్టిన వాడే, ధనలక్ష్మి అదుపులోన పెట్టిన వాడే. బలవంతుడు గుణవంతుడు భగవంతుడురా, ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం. ధన్యవాదాలు. అందుకే డబ్బులు దాచుకోవాలి, ఖర్చు పెట్టకుండా. మీ ప్రసంగం ఎంత అద్భుతంగా ఉంటుందో మీ పాట కూడా అంతే అద్భుతంగా ఉంది సార్. చాలా చక్కగా
ప్రత్యేకమైన నెక్స్ట్ రాష్ట్ర చంద్రమౌళి గారు ఒక పాట పాడాలి సార్. మీ మిస్సెస్ ఏది సార్? ఒక భక్తి పాట పాడమన్నా తీసుకురమ్మని వాళ్ళ పాట పాడమని. నా గళం సరిపోదని నా భావన. కవితలు అవంటే నాకు సులభమే కదా, అంటే అడుగుతున్నందుకు ఒక 2 మాటలు పాటల రూపంలోనే పాడతాను. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, పిట్ట మనసులో ఏముంది. ఇంకా నన్ను వదిలేదు. కొత్త పాట అనుకున్నాను సార్ నేను. గోదావరి గట్టు మీద రామశిల్కవే అంటారేమో అనుకున్నా. చాలా చక్కని పాట. మేడం గారు నన్ను పదే అడుగుతున్నారు, కానీ నాకు పాటలకి నాకు ఎందుకో ఇంకా కుదరలేదు. తప్పకుండా నేర్చుకుని పాడతాను, ఏదో ఒక రోజు తప్పకుండా పాడతాను. బాగా పాటకు రచన చేయండి సార్ రామకృష్ణ గారు. చాలా చక్కగా పాడారు సార్, మంచి పాటనే ఎన్నిక చేస్తున్నారు. తర్వాత గాయని ఆమని శృతి, వీరికి ఆహ్వానం. ఆమని శృతి లేదా మేడం? తర్వాత మంజుల దేశ్ పాండే మేడం గారు. వీరు కూడా లేరు, వారు కూడా లేరు. ఉన్నారా? పాడండి పాడండి. పాడనండి. పచ్చడి మనుషుల సినిమా నుండి సుశీల గారు పాడిన పాట. నిన్నే వలచితినోయి, కన్నుల్లో దాచితినోయి, పెన్నెల్లో వేసితినోయి, నీకై అపిసారికనై. ఓ ప్రియా పెన్నుల కురిసే వేళ, మల్లెలు పూచే వేళ, ఈరే నీ కోసం వేచితి అభిసారికనై. ఓ ప్రియా నిన్నే వలచితినోయి, కన్నుల్లో దాచితినోయి, నిల్లో వేచితినోయి, నీకై అభిసారికనై. ధన్యవాదాలండి. బాగుందమ్మా, చాలా బాగుంది. ధనమారెడ్డి ఇప్పుడే జాయిన్ అయింది. ఉండమ్మా, ఒక్క నిమిషం ఉండు. నాకు ఛాన్స్ ఇస్తారా సార్? తప్పకుండా మేడం. అదే నీ వంటివి, అదే నీ వింటిని, గుండె అలలాగా చెలరేగా అవునంటిని. అదే నీ వంటివి, అదే నీ వింటిని, ఏమి అనలేని బిడియాన అవునంటిని. అదే నీ వంటివి, ఎవ్వరు లేని పువ్వుల తోట, ఇద్దరు కోరే ముద్దుల మూట, ఎవ్వరు లేని పువ్వుల తోట, ఇద్దరు కోరే ముద్దుల మాట, ఎదలో కదలాడి పెదవుల తెరవీడి, ఎదలో కదలాడి పెదవుల తెరవీడి, నదిలో జుమ్మని రవలించిన పాట
ఓ అదే నీ వంటివి అదే నీ వింటిని గుండె అలలాగా చెలరేగ అవునంటిని అదే నీ వంటివి. ధన్యవాదాలు సార్. మొత్తం వాళ్ళే. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. అదే ఒక సుశీల పల్లవి వాయిస్, జానకి వాయిస్ రెండు మిక్స్ చేసినట్టుంది. చాలా బాగుంది మేడం. తర్వాత మైసా ఎర్రన్న గారు. వారు లేరండి. ప్రసాద్ అయ్యేలా సోమయాజు సార్ మేడం గారు. శోభా దేశపాండి, ఉమాదేవి గారు. ఉమాదేవి సినిమా పాటేనా? ఒక చరణం పల్లవి పాడండి అమ్మా, ఏమనుకోకుండా. ఒక చరణం పల్లవి. చాలా లేట్ అయింది కదా. కాదు, స్వీయ రచన అయినా పాడొచ్చా లేదా సినిమా పాటనేనా? సినిమా పాటలు ఏదైనా పాడండి. ఏదైనా. టి నారాయణ రెడ్డి గారి మీద ఒక పాట రాశాను. ఆ పాటలో ఒక 2 చరణాలు వినిపిస్తాను. సింగిరెడ్డి సినారే సింగిరెడ్డి సినారే తెలుగువారి సిరి నీవే, వీధి బడిన చదివిన విజ్ఞాన గని నీవే, సింగిరెడ్డి సినారే. పాటలైన గజలైన బుర్ర కథలే అయినా, పాటలైన గజలైన బుర్ర కథలే అయినా, పద్యాలు గద్యాలు ప్రక్రియలేవైనా, అలవోకగా వ్రాసి మనసులనే దోచి ధ్రువతారగా నిలిచిన ఘనుడి వేసినారే, సింగిరెడ్డి సినారే. నేలకు గాలికి కులమేదని ప్రశ్నిస్తూ, జీవమున్న మనిషి కన్న శిలలే మేలంటూ, విశ్వాసం లేని మనిషి కన్న సునకమే మిన్నని గళమెత్తి చాటిన సాహితీ స్రష్టవు నీవే, సింగిరెడ్డి సినారే. భరతమాత మెడలో పచ్చల హారమైనావు, తెలుగు తల్లి సిగలోన కలికితురాయైనావు, జ్ఞానపీఠ పురస్కారమందిన ఓ సినారే. సరి ఎవ్వరయ్య నీకు సాహితీ జగతిలో, సింగిరెడ్డి సినారే. ధన్యవాదాలండి. 6 చరణాలతో పాట రాశాను, కొద్దిగా చక్కగా రాశారు, చక్కగా పాడారు మేడం. అభినందనలు మేడం. మైసా ఎర్రన్న గారు వచ్చారు. మైసా ఎర్రన్న గారిని పిలవండి. ఓకే, మైసా ఎర్రన్న గారికి మాటండి. ఈ పాటను సినీ నటుడు వరుణ్ సందేశ్ వాళ్ళ నాన్నగారు విని చాలా బాగుందని ఆయన పాడారు అమెరికాలో. అభినందనీయం. సార్ మైసన్న గారు కొంచెం చిన్న పాట పాడారు, పల్లవి చరణం మాత్రం. గారు ఒక పల్లవి. తర్వాత ధనమ్మ గారు ఇచ్చారు. ఇందాక పాడిన వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఇవ్వండి, ఒక రౌండ్ అన్న పాడినట్టుంటది. మీరు మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉన్నారు. వినబడుతుందా? వినబడుతుంది. ఇప్పుడు పాడండి. ఒక సినిమా పాడాలా సార్? ఏదైనా ఒక పల్లవి చరణం పాడండి. ఏదైనా పాడతా. వినరండి నరులారా, వినరండి జనులారా, కలియుగ బంతమవుతుంది, కాల గర్భంలో కలిసిపోనుంది. చూడండి కనులారా, ఏమండి మునులారా, చేసేది ఏమున్నదండి, అంత నాశనం కానున్నదండి. ఈ ప్రకృతి సహజ పర్యావరణమంత మంటల్లో మాడిపోనుంది, మన మనుగడకు ముప్పు వస్తుంది. వినరండి నరులారా, వినరండి జనులారా, కలియుగ బంతమవుతుంది, కాల గర్భంలో కలిసిపోనుంది.
కన్నీటి బంధాలు ప్రేమ సంబంధాలు కడలిలో మునిగిపోతున్నాయి, కాల జ్ఞానాన్ని గుర్తు చేస్తున్నాయి. మనిషి మనిషికి మధ్య స్వార్థం అన్నది పెరిగి ధర్మము దారి తప్పింది, దౌర్జన్యము ఊరేగుతుంది. న్యాయం అన్నది లేక నరలోకమంతటా పాపాలు పెరిగిపోతున్నాయి, ఎన్నో ప్రళయాలు సంభవిస్తున్నాయి. వినరండి నరులార, వినరండి జనులారా, కలియుగమంతమవుతుంది, కాల గర్భంలో కలిసిపోనుంది. చూడండి కనులారా, ఏమండి మునులారా, చేసేది ఏమున్నదండి, అంత నాశనం కానున్నదండి. బహుకీర్తి పొందిన పుణ్యక్షేత్రాలన్నీ వెలవెల బోసిపోతున్నాయి, చీకట్లోకి జారుకుంటున్నాయి. సకల లోకాలు ఓ సబ్బండ వర్ణాలు దీనంగా వేడుకుంటున్నాయి, దేవుడా కాపాడమని అడుగుతున్నాయి. ఈ పంచభూతాలన్నీ మానవాళి పైన పగబట్టి వేటాడుతున్నాయి, పంచ ప్రాణాలు పట్టుకెళ్తున్నాయి. వినరండి జనులారా, కలియుగవంతమవుతుంది, కాల గర్భంలో కలిసిపో. చాలా బాగా పాడుతున్నారు. తర్వాత ప్రవీణ్ గారు. అందరికి ఎవరు నిరాశగా పోవద్దు, అందరికి అవకాశం ఇవ్వాలి. తర్వాత ప్రవీణ్ గారిని ఆహ్వానిస్తున్నాము. ప్రవీణ్ గారు పాడినట్టుగా జీవి వెంకట్ గారు, మంజుల గారు ఫస్ట్ పాడిన వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయండి. అట్లాగే ఫస్ట్ పాడిన వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయండి సార్. మేడం పాండే వీళ్ళందరూ ఉన్నారు కదా. ఒక్కడే నిమిషం, ఒక పాట పాడండి మేడం గారు. పల్లవి చరణ్ పాడి ముగిస్తా. నేను అది మా అగ్నిపర్వత సినిమాలో పాట పాడే ప్రయత్నం చేస్తానండి. సంగీతం చక్రవర్తి, గీత రచయిత వేటూరి, బాలు, జానకి గారు పాడే ప్రయత్నం చేస్తారు. వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల, ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల, పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల, అందాలమ్మ ఆట పాట ఆని ముత్యాల, బింకాలన్నీ ఎండల్లోన మంచు ముత్యాల, వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాల, వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాల, ఆహా వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల, ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల, తకిట తనం తానం 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 తకిట తనం తానం, నీ రెండల్లో నీ అందాలు, నారింజల్లో రత్నాలు, పూదండల్లో దారంలాగా నా గుండెల్లో రాగాలు, కంటి ముద్దు పెట్టేలోగా గాలి చీర కట్టేలోగా నల్లని జల్లో నీలాలన్నీ ఎవరికిస్తావో, వేకువమ్మ చూసేలోగా పాపిటంతా తీసేలోగా నున్నని మెల్లో వెన్నెల హారం ఎప్పుడు వేస్తావో, మందార మొగ్గ కన్నా ముగ్గెర్రన, మాణిక్య రవ్వ కన్నా తానెర్రన, మరుమల్లె పువ్వు కను తను తెల్లనా, ఎన్నెల్లో పాల కన్నా ఎద తెల్లనా, ఆహా వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల, ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల. అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ప్రవీణ్ గారు చాలా 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 పర్ఫెక్ట్ అయిపోయారు. ఫస్ట్ లో బతిరాడి పాటలు రావని బాగా పాడుతున్నారు. తర్వాత శ్రీమన్నారాయణ మేడం. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ కంటిన్యూ చేయండి. శోభా దేశపాండే గారిని, మంజుల గారిని. సరే, నేను పాడతాను ఒక పల్లవి చరణము. ఇంతకుముందు సార్ పాడినటువంటి ధనమేరా అన్నిటికీ దానికి ఒకటి అమ్మ మీద రాస్తాను, అది పాడతాను, చిన్నగా ఉంది. అమ్మేరా అందరికీ ప్రాణం, ఆ అమ్మ మనసు తేనెలొలుకు తీయని స్వర్గం, అమ్మేరా అందరికీ ప్రాణం, ఆ అమ్మ మనసు తేనెలొలుకు తీయని స్వర్గం, మాధవుడే అమ్మ ఒడిలో నిదురించనురా, అమ్మకు తానే తెలియని దాసుడాయరా, మాధవుడే అమ్మ ఒడిలో నిదురించనురా, అమ్మకు తానే తెలియని దాసుడాయరా, ఆ అమ్మను దేవతగా కొలిచిన వాడే, ఆ అమ్మను దేవతగా కొలిచిన వాడే, ధనవంతుడు గుణవంతుడు భగవంతుడురా, అమ్మేరా అందరికీ ప్రాణం,
ఆ అమ్మ మనసు తేనెలొలుకు తీయని స్వర్గం అమ్మేర అందరికీ ప్రాణం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అద్భుతం, చాలా బాగా రాశారు సార్, చాలా బాగా పాడారు సార్. తర్వాత గానం చేయడానికి మేడం మంజుల వావిలాల గారిని ఆహ్వానిస్తున్నాము. మీరు చెప్పినట్టు ఒక చరణం ఒక పల్లవి మాత్రమే పాడతానండి. వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుచున్నది, ఆ స్వరం మారుచున్నది. వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుచున్నది, ఆ స్వరం మారుచున్నది. సుజల విమల కీర్తనలో సుజల విమల కీర్తనలో సుబలాశయ వర్తనలో మలయజ శీతల పద కోమల భావన బాగున్నా, మలయజ శీతల పద కోమల భావన బాగున్నా. కంటి కంటిలో మంట రగులుచున్నది, కంటి కంటిలో మంట రగులుచున్నది, మంట రగులుచున్నది. వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుచున్నది, ఆ స్వరం మారుచున్నది. ధన్యవాదములండి ఈ అవకాశం ఇచ్చినందుకు. అద్భుతంగా పాడారు మేడం, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత ప్రసాద్ అయ్యేల సోమయాజులు సార్ని ఆహ్వానిస్తున్నాము. వారు లేరండి. ధనమ్మ గారు ఉన్నారు, తెలావతి గారు ఉన్నారు. అట్లాగే సార్. రాధా మేడం గారు ఉన్నారు. రాధా మేడం గారు ఉన్నారు. నేను పాడనా? మళ్ళీ పాట ఇచ్చారా? రాధా మేడం నేను పాట పాడతా. ఈ వెన్నెలలోనా నీ కన్నులలోనా నా కోరిక తొంగి చూసి పిలువ సాగెనే, అలుకమాని పలుకవే నా బంగారు వీణా. ఈ వెన్నెలలోనా నీ కన్నులలోనా నీ అధరాన మధులాను తేటినిగాన, నీ ఎదలోన చివురించిన పాటనుగాన, నీ తలపుల విరిబాటల తొలి అడుగులలోన సడి ఏదో విని సరసానికి రానని నానా, సడి ఏదో విని సరసానికి రానని నానా. ఈ చలువరాతి జాబిలి మనకో వెలకాగా, ఈ చుక్కల కనురెప్పల మనము ఎలలుగా, ఆ కల్పక తరు ఛాయల బిగి కౌగిలిలోన, ఆ కల్పక తరు ఛాయల బిగి కౌగిలిలోన కలలెన్నో కని కలకాలము ఉందమే జానా, కలలెన్నో కని కలకాలము ఉందమే జానా. ఈ వెన్నెలలోనా నీ కన్నులలోనా నా కోరిక తొంగి చూసి పిలువ సాగెనే, అలుకమాని పలుకవే నా బంగారు వీణా, అలుకమాని పలుకవే నా బంగారు వీణా. మేడం మీ మూడో పాట కూడా సూపర్ హిట్ అయిపోయింది మేడం, చాలా అద్భుతంగా పాడారు, సూపర్ డూపర్ హిట్ లో నిలిచారు. చాలా సంతోషం మేడం, కంగ్రాచులేషన్స్. తర్వాత రామకృష్ణ సార్ గారు. ఇంకా ఉన్నాయా పాటలు? అయిపోయినాయా? రామకృష్ణ సార్ గారు వాడొచ్చా సార్? అయ్యో ఎంత భాగ్యం మేడం, వాడండి మేడం. ధనమ్మ గారు పాడాలా? మిగతా వాళ్ళు కొద్దిగా మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. పాడండి మేడం. పాడమ్మా. కొంచెం లేట్గా జాయిన్ అయినా, నాకు పెద్దగా రాదు. ఇది మల్లెల వేలయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. కసిరే ఎండలు కాల్చునని, ముసిరే వాన ముంచునని,
మరి కసిరే ఎండలు కాల్చునని ఇక ముసిరే వాన ముంచునని ఎరగని కోయిల ఎగిరింది రెక్కలిరిగి నేల కొరిగింది ఇది మల్లెల వేలయని వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల విందులు చేసింది. బాగా పాడారు మేడం. కంగ్రాచులేషన్స్ మేడం, చాలా సంతోషం. మొన్న మీరు ధనమ్మ గారు మొన్న మీరు మట్టి పాట పాడింది చూడండి, అట్లాంటి పాటలు బాగుంటున్నాయండి మీకు. ఓకే సార్, ఓకే మేడం. పొద్దుకు కష్టపడి ఎప్పుడు పాడుతుంది కదా, మొన్న బాగా పాడారు. అట్లాంటి పాటలు చాలా బాగుంటాయి. మేడం గారు, ధనమ్మ గారు మీరు మ్యూట్ చేసుకోండి, మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ బాగుంది. తర్వాత కృష్ణారెడ్డి గారు. 2 డైలాగ్స్ చెప్తాను. ఎందుకంటే డైలాగ్స్ కావచ్చు, గీతం కావచ్చు, అన్ని రాగాల పల్లకీలో అంతర్భాగమే. నేను మయసభలో దుర్యోధనుడు ప్రవేశిస్తాడు. అక్కడ చాలా ఆ వైభవంగాన్ని, ఎంత వైభవమైన ఆ మయసభ పాండవులు కానీ అసూయ ద్వేషాలతో ఆయన రగిలిపోతాడు. అయితే అక్కడ ఆయన పరాభవం చెందుతాడు. అది ఉన్నది లేనిది అన్నట్లు కనిపిస్తుంది. ఆ మయసభ ప్రాంగణము ఒక చోట నీటి గుంటలో అనుకోకుండా ఆయన పడడము, అది ద్రౌపది ఆలకించడము, చూడడము, నవ్వడము జరుగుతుంది. అప్పుడు కొన్ని డైలాగ్స్ చెప్తాను. పాంచాలి పంచభద్రుక నీవాళ్ళను పరిహసించున్నది, సకల మహీపాల మకుట మాణిక్య సభా నిరాజితుండైన రారాజును నెడుక అబల పరిహసించుటయా, అభిమాన ధనుడైన దుర్యోధన సార్వభౌముడు వీరి సహించుటయా, సహించక మరణించుటయా, మరణించిన మచ్చ మాచిపోవునా, ప్రాణత్యాగము చేసుకున్నాడన్న అపనింద జనించక మానునా, ఆ పాంచాలి ప్రక్కన నిలిచిన చెక్కుటలలో ఏ ఒక్కటైనా ఈ వార్త ప్రక్కటింటికి చెప్పక మానునా, మా శ్రవణ పుట వేద్యములు వినక మానునా, మందమతినై మామ మాటలకు నేనేల చెవియొగ్గవలసి వచ్చే, ఈ మయసభ మాకేల మందిరము కావలసి హైనను ఆ పాండవుల హంతకులు కృంగి కృషించి నశించవలే అంటూ అక్కడి నుంచి దుర్యోధనుడు ఆ మయసభ నుంచి నిష్క్రమిస్తాడు. జీవి వెంకట్ గారు ఒక్క చరణమేనండి, ఒక పల్లవి చరణం మాత్రమే, ఎవరు ఏమనుకోకండి. 10:30 అయింది, 10:30 దాటింది. మంచి సార్, నా పేరు శీతల నాయక్. జరిగిన కథ పసందైన రోజు, వసంతాలు పూసే నీటి రోజు, హాయ్ వసంతాలు పూచే నీటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నీటి రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలచిన రోజు, భలే మంచి రోజు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్. నెక్స్ట్ వాళ్ళకి అవకాశం. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. జీవి వెంకట్ గారు ఓకే అండి, ఒక్క పల్లవి చరణం మాత్రమేనండి. ఓకేనండి. ఎవరో కారేసిన సినిమా నుండి
బాలు గారు కుమార్ గారు పాడిన పాట అండి. అలా నవ్వాలి నవ్వాలి అలా అలా నవ్వాలి, ఆ నవ్వులోనే వెన్నెలలన్నీ నా జీవితాన విరబూయాలి. నవ్వాలి అలా అలా నవ్వాలి. వయసు తోటలో వలపు బాటలో నీవు నేనై నీనే నువ్వై జీవితం సాగని, తీపి తీపి కలలన్నీ నేడే పండని. నవ్వాలి అలా అలా నవ్వాలి. ఇంటి దివ్యగా కంటి పాపగా నీవు బాబు ఉంటే చాలు ఇల్లు స్వర్గము. ఇంటి దివ్యగా కంటి పాపగా నీవు బాబు ఉంటే చాలు ఇల్లే స్వర్గము. ఈ స్వర్గం కలకాలం ఇలా ఉండని. నవ్వాలి అలా అలా నవ్వాలి, ఆ నవ్వులోనే వెన్నెలలన్నీ నా జీవితాన విరబూయాలి. ఆ నవ్వులోనే వెన్నెలలన్నీ విరబూయాలి. శాంతిశ్రీ గారు, మంజుల గారు ఉన్నారండి. ఆయన నవ్వుతుంటే ఆపేస్తారేంటి మేడం అట్లా? లేదండి, టైం అయిపోతుంది. మీరు ఎవరు నిరాశగా పోవద్దు కదండి. అవునవును. నిరాశగా పోవద్దు. సెకండ్ రౌండ్ కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎవరు మేము పాడలేదని బాధపడొద్దని నా బాధ. అంతే, ఏమనుకోరు. మన వాళ్ళకి రెండో రౌండ్ అలవాటే అందరికి కదా వెంకట్ గారు. మంజుల గారు, శాంతిశ్రీ గారు అసలు పాడిన వాళ్ళైతే బాధపడతారు కదండి. మళ్ళీ మంజుల దేశపాండేనా మంజులాగనా? మీరేనండి. నేనేనా? మీరే. ఓకే అండి. వాన సినిమా నుంచి ఈ పాట పాడతానండి. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటు చిన్నదేమో, మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి, కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి. అవునో కాదు అడగసంది నా మౌనం, చెలివో చెలవో తెలియకుంది నీ రూపం. చెలిమి పంఠమల్లుకుందే జన్మ ఖైదులా ఎదుట నిలిచింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మధ్యలో ఆపుతున్నా అనుకోకండి, ఇంకా ముగించే టైం అయింది. అంతే అంతే, ఒకటే చాలా. అందరికి అవకాశం వచ్చిందని అనుకుంటున్నా. రెండో రౌండ్ కూడా వచ్చింది, మూడో రౌండ్ కూడా వచ్చింది. 3 రౌండ్లు వాడినా నేను. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇంతగానం గంటల కొద్ది కూర్చొని ఎప్పటి నుంచో ఎదురు చూసి గ్రూప్లలో వాళ్ళు చాలా మంది చేరారు, వాళ్ళు బయట వాళ్ళు కూడా చేరారు. మనం ఒక్క పాట కూడా పాడలేదని నిరాశకి ఎవరు పోవద్దని నా ఉద్దేశం అండి. అందుకని మధ్యలో ఆపా, ఎవరేమనుకోవద్దు. ఇప్పుడు ఆపే, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఆపలేదు. తర్వాత ఇప్పుడు ముగింపు వాక్యాలు పలుకుదామా? రాధాకృష్ణ గారు దీని గురించి ఒక్క నిమిషం మాట్లాడితే మనం ముగింపు వాక్యాలు, వందన సమర్పణ. దేని గురించి మేడం? ఈ ప్రోగ్రామ్ చాలా నిర్వహించారండి కోదాటి అరుణ గారు. ఆ తర్వాత మన బిటవరం గారు అద్భుతంగా వాళ్ళు కలిసి, తర్వాత మన మన కాదు మన నారాయణ స్వామి గారు వారు, మీరు ముగ్గురు కలిసి చక్కగా నిర్వహించారు. వచ్చినటువంటి అతిథులందరూ కూడా అద్భుతంగా మాట్లాడారు. ఈ రోజు ముఖ్య అతిథి వారు
వారు కూడా చాలా మంచి మంచి సూచనలు అందజేశారు. వారిని పిలవడం చాలా గొప్ప విషయం చేశారు మీరు. గొప్పగా వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేయించి వారి యొక్క విశేషాలు అన్నీ కూడా తెలియని విషయాలు ఎన్నో ఇటువంటి వారు కూడా ఉన్నారా అని నాకైతే అనిపించింది. నాకు తెలియదు ఆవిడ గురించి. అయితే పోయినసారి వాకిట రామరెడ్డి గారని ఒక అతను వచ్చారు. అదే మీరు నాకు అనిపించేది ఏంటంటే ప్రతి నెల ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళని ఉచితంగా చక్కగా గౌరవించి వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని అందరికీ తెలియజేయించి మళ్ళీ వాళ్ళని అందరినీ ఉత్సాహపరుస్తూ మీరు ఎంతో ఓపికగా ఉంటూ ఎంతో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నందుకు ఇంకా నిర్వహించాలని, అలాగే రాజగోపాల్ సార్ ఇచ్చినటువంటి సూచనలు కూడా మనం పాటిస్తే ఇంకా బాగా రసవత్తరంగా సాగుతుంది అనేది నా అభిప్రాయం. చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీకు మీ టీం మొత్తం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీరు అమూల్యమైన టైం మనకి ఇచ్చినందుకు చాలా చక్కగా సరదాగా నవ్వుకుంటూ మీరుంటేనే సందడి. అందుకనే నాకు తెలియదు పాటలు పాడాలని, లేకపోతే ఇంకా మంచి మంచి పాటలు నేర్చుకొచ్చేదని. నెక్స్ట్ టైం బాగా పాడతా, ఇంకా బాగా పాడతా. బాన్మతి కొంత బాగుంటుంది సార్ మేడం. వందన సమర్పణ ఎవరు చేస్తారండి? నారాయణ స్వామి గారు. ఓవర్ టు నారాయణ స్వామి. నారాయణ స్వామి గారు. అట్లాగే మేడం. మేడం ఈ కార్యక్రమం ఆద్యంతము చాలా హృదయంగా ఉంది మేడం. నిజంగా మేడం గారు ఒకానొక సందర్భంలో అరుణ మేడం గారు అన్నారు, నాకు రాతుల్యు అని ఇదే వేదికలో. నిజంగా వారు మీకు గుర్తు, కానీ మీరు మాత్రము ఎంతో మంది వర్ధమాన కళాకారులకి నిజంగా కీర్తి మీకు సిద్ధిస్తుంది. తర్వాత ఎంతో మందికి రంగ ప్రవేశం అరంగేట్రం చేయిస్తున్నారు. చాలా మంది అసలు మొదట వేదిక మీదేనేమో అని అనుకుంటున్నాను వాళ్ళు పాడడానికి. నేను అదే చెప్పబోతున్నా సార్, మధ్యలో అటగిస్తున్నాను అనుకోకండి. మన దాంట్లో ఫస్ట్ ఎంటర్ అయ్యి అసలు బయట సాహిత్యం గ్రూపులు తెలవని వాళ్ళు మన దాంట్లో ఎంటర్ అయ్యి ఇవాళ హైలీ స్టేజీల మీద పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక మనకు తెలవని వాళ్ళు ఎవరు? రవీంద్రబాబు గారు ఫస్ట్. తర్వాత చాలా మంది కూడా రవీంద్రబాబు గారు ఫస్ట్ మన గ్రూప్ లోనే వచ్చారు, మన దాంట్లో అడ్మిన్ ఉన్నారు. కొన్నాళ్ళు జూమ్లు కూడా నిర్వహించారు. అట్లా వాల్మీకి సార్కి నేనే పరిచయం చేశా. ఈ రోజు ఒక్క వెలుగుతున్నారు. అట్లాంటి వాళ్ళు 4-5 ఉన్నారు సార్. నిజం మేడం, నిజం. అసలు మీకు తెలియకుండా ఎంతమంది ఉన్నారు? అసలు అక్షర క్రమం ఇక్కడ మీ దగ్గర నేర్చుకుంటున్నారు మేడం. ఆ తర్వాత ఇప్పుడు అక్షర బ్రహ్మలు అయిపోయినారు వాళ్ళు. నిజంగా ఇంత వర్ధమాన గాయకుల్ని ప్రవర్ధమాన గాయకుల్ని చేసినటువంటి ఆ ఘనత, ఆ చరిత మీకే వర్తిస్తుంది మేడం. అది ఒక విధంగా మేడం గారికి, రాధాకృష్ణ మేడం గారికి కూడా, ఎందుకంటే తమ శిష్యుడు మీరు కదా, కాబట్టి అదేం లేదండి, ఆమె అభిమానం అంతకంటే ఏమీ లేదు. ఎట్లా అంటే నేను నాది రాజకీయ పదవిపై ఇంట్లో ఉన్నా. ఎప్పుడు అదే టైంలో మా చిన్న పాపకు డెలివరీ వెళ్ళిపోయింది. ఇక ఎప్పుడు జాబ్ మధ్యలోనే వదులుకున్న, రాజకీయ పదవి అయిపోయింది, 2 పాపలు వెళ్ళిపోయిండ్రు. ఇక లాగా వెళ్ళిపోయిందండి. అప్పుడు ఫేస్బుక్ లో కథలు కవితలు రాయమని మా అమ్మ సలహా ఇచ్చింది. మా అమ్మ చిన్నప్పటి నుంచి రాస్తావు కదనే, రాయవే అంటే నేను ఇప్పుడు పెన్ను పెట్టుకొని పేపర్ పెట్టుకొని నాకు అంత ఓపిక లేదంటే ఫేస్బుక్ లో రాయవే అన్నది. అప్పుడు మా అమ్మ ఇచ్చిన సలహాతోటి ఫేస్బుక్ లో రాస్తుండేదాన్ని. అట్లా రాస్తుంటే రాధాకృష్ణ గారు కవితాలయంలో ఉండి అప్పుడు నా కవితలు అవన్నీ చూసి అట్లా ఫస్ట్ కరోనా తర్వాత ఫస్ట్ కవి సమ్మేళనం అయింది. అప్పుడు మేడం గారు నన్ను కవి సమ్మేళనాన్ని పరిచయం చేశారు. ఇక అట్లా నన్ను అన్ని అంటే ఫస్ట్ ఎంటర్ చేసిన తనే కదండి. ఎప్పుడైనా మనం ఫస్ట్ పరిచయం చేసిన వాళ్ళని, ఫస్ట్ మనం ఎదగటానికి కారణమైన వాళ్ళని, అదే కదా ఫస్ట్ గురువుగా నాకు ఈ కవి సమ్మేళనాలు ఇవన్నీ గురువు అన్నట్టే కదండి. మేడం రాధాకృష్ణ మేడం గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు మేడం. అంజనీ కుమార్ మేడం అనే హైకోర్టులో ఉన్నారు మేడం. ఆ మేడం గారు మేము అందరం కలిసి మోటివేషన్ క్లాసెస్ కి వెళ్తుంటాం మేడం. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నాం కలిసి. కాబట్టి చాలా చిరకాలం నుంచి పరిచయం మేడం. తర్వాత మంచి ప్రతిభావంతురాలు, చాలా చక్కగా కవితలు రాస్తారు, కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, చక్కగా పాడతారు. 3 పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయినాయి. రాజమౌళి సినిమాలాగా. ఇంకో విషయం తెలియదు ఉంది, మేడం డాన్సులు కూడా బాగా చేస్తున్నారు. డాన్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అందుకోసం మల్టీ పర్సనాలిటీ. తర్వాత మీలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏమిటంటే మేడం, ఓపిక భగవంతుడు మీకు ఎలా ఇచ్చాడో అరుణ మేడం గారు. నిజంగా ఎంత సమయమైనా
ఆ కార్యక్రమాన్ని విసుగు విరామము లేకుండా నిర్విరామంగా అనుపమానంగా, నిరుపమానంగా, అమేయంగా, అజేయంగా, అఖండంగా మీరు ఆ కార్యక్రమాలు చేసేటువంటి దానికి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి మేడం. నిజంగా అసలు యాక్చువల్గా ఇలాంటి ఓపిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు అని చెప్తుంటారు. కాబట్టి మీకు ఆ సద్గుణం భగవంతుడు మీకు నిండుగా ఇచ్చారు. కాబట్టి మీరు కొనసాగించేటువంటి ఈ కార్యక్రమం ఈరోజు వేసినటువంటి ఒక అడుగు రేపటికి కొన్ని యోజనాల దూరం నడిపిస్తుందని, ఈ రోజు ఒక్కొక్క బిందువే కలిస్తే ఒక సింధువు అవుతుందని, రాబోయేటువంటి మీ సంస్థ ఒక ఉన్నతమైనటువంటి భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతుందని భవిష్యత్ దర్శనం చేసుకుంటున్నాం మేడం. మేము తప్పకుండా అంత 10 మంది కాదు, దేశమంతా గర్వించేటువంటి స్థాయికి మీ సంస్థలు ఎదుగుతాయి. అంతేకాకుండా ఒకవైపేమో సాహిత్యము, ఇంకొక వైపేమో సంగీతము, ఇంకొక వైపేమో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో నిజంగా బహుముఖ ప్రజ్ఞా నిధి మీలో కనిపిస్తుంది మేడం. నిజంగా ఇట్ ఈస్ వెరీ రేర్, అకేషనల్, చాలా ఎక్కడో కానీ గొప్ప ప్రతిభ కనిపిస్తుంది మేడం. నిజంగా తప్పకుండా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి వాళ్ళకి పాటలు రాకపోయినా పాడుదామనేటువంటి మీరు అందజేస్తున్నారు. యాక్చువల్గా మేడం మా పాపలు ఇద్దరు, అందులో మొదటి పాప ఇంజనీరింగ్ లో చేర్పించాం మేడం. మొట్టమొదటిసారిగా అదే మ్యూజిక్ లో చేర్పించాను తిరుపతిలో, మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్. తర్వాత ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు, నువ్వు మెరిట్ స్టూడెంట్ కదా, నువ్వు ఎందుకు అక్కడ చేరినావు, కాబట్టి నువ్వు ఏదన్నా కోర్సులో ప్రొఫెషనల్ కోర్సులో చేరు అని కొంచెం ఎగతాళి చేస్తారు. ఆ అమ్మాయి ప్రతిరోజు వాళ్ళు అలా అంటుంటే ఇంజనీరింగ్ లో చేరింది. ఇంజనీరింగ్ లో చేరినా కానీ నైట్ కాలేజీ మ్యూజిక్ కాలేజీ పోతా వచ్చింది, డే కాలేజ్. తర్వాత అట్లా ఆ తర్వాత 4 సంవత్సరాలు మ్యూజిక్ కాలేజీకి పోయింది మేడం నైట్. ఇది బీటెక్ కంప్లీట్ అయ్యే వేళకి ఇక్కడ సర్టిఫికేట్ కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఎంఏ యోగా చేసింది, ఎంఎస్సి యోగా. ఆ తర్వాత నెక్స్ట్ జాబ్ లో చేరి 1 నెల పని చేసింది మేడం. అంతకుముందు ఎప్పుడో అప్లై చేసింది ఎంఏ మ్యూజిక్ కి. ఆ సీట్ వచ్చే వేళకి ఆ జాబ్ ను వదిలేసి ఎంఏ మ్యూజిక్ లోకి వచ్చి చేరిపోయింది మేడం. ఇప్పుడు జాబ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వదిలేసి మేడం తర్వాత నేరుగా వచ్చి తిరుపతిలో ఎంఏ మ్యూజిక్ చేరిపోయింది. అంటే మ్యూజిక్ మీద మా ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకి అంత అభిరుచి ఉంది అని. అంటే మీరు అన్నారు మీరు పాడతారా, నేను పాడలేను మేడం. మా పాప బాగానే పాడుతుంది, కానీ ముందుకు రాదు అమ్మాయి, వెలుగులోకి రాదు, అజ్ఞాతంలోనే ఉండాలనుకుంటుంది. కానీ మీలాంటి వాళ్ళ కార్యక్రమాలు చూస్తే అలాగా అజ్ఞాతంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఒక వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో నేను భావిస్తున్నాను మేడం. తప్పకుండా తెలియజేస్తాను. ఆ విధంగా మీకు ఎందరికో ఒక ప్రేరణ, ఒక ఇన్స్పిరేషన్ మేడం. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా నేను అంటే యాక్చువల్గా నాకు వాయిస్ బాగా దెబ్బతినిపోయింది మేడం. నా జీవితంలో ఎప్పుడు వాయిస్ ఇంతగా దెబ్బతిన్నటువంటి సందర్భమే లేదు మేడం. అందుకోసం ఏదో ఒక పక్క మాట్లాడుతుంటే ఇంకో పక్క వెళ్ళిపోతుంది, ఏదో దానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఫ్రీగా రావటం లేదు, అనుకున్నటువంటి భాష రావటం లేదు, భావం ఎందుకంటే అక్కడ స్ట్రక్ అయిపోతాను అంతా. ఆ విధంగా అది ప్రాక్టికల్ గా నేను అనుభవిస్తున్నాను. ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి థ్రోట్ కోల్డ్ వచ్చింది మేడం. కోల్డ్, కాఫ్, ఫీవర్, హెడేక్ అన్నీ ఉన్నాయి, కుటుంబం అంతా వచ్చేసింది ఇలాగా మేడం. కాబట్టి నిజంగా నేను రాసిన పాట కూడా ఈ మధ్య అంబేద్కర్ గురించి 23 జిల్లాలు ఉన్నప్పుడు అది స్టేట్ ఫస్ట్ వచ్చింది మేడం. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఒకే నెలలో సాయి భగవాను గురించి 100 పాటలు రాశాను. అందులో సమయమే లేదు, 3 పాటలు వంతున అట్లా రాస్తాను. తర్వాత బుర్రకథ మీరు అన్నారు కదా మేడం ఇంతకుముందు ఏదో సందర్భంలో, అంటే అక్షరాలే రానటువంటి ఒక ఆమె గంగులమ్మ అని ఎస్టీకి సంబంధించిన అమ్మాయి బుర్రకథ గానం చేస్తుంది మేడం. ఆ అమ్మాయి ఢిల్లీలో, తర్వాత హైదరాబాద్ లో కూడా భాస్కర్ ఆడిటోరియంలో గానం చేయడం జరిగింది. అట్లాంటివన్నీ కొంచెం ఉన్నాయి. కానీ ఆ పాటల నేపథ్యంలో చెప్తున్నాను మేడం, చాలా పాటలు రాశాను, కానీ పాడడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు మేడం నేను. కానీ వీళ్ళందరినీ చూస్తుంటే గాయకులందరినీ, అవును మనం కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు ఈ వేదిక మీద. ఫస్ట్ టైం వదిలిపెట్టిన, గొంతు బాగాలేదు, ఫస్ట్ టైం వదిలిపెట్టిన.
మేడం చాలా సంతోషం. ఇప్పుడే సమయాభావం అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మేడం గారికి ఒక చిన్న కవిత వాక్యము. ఓ జనతా నతాంజలి కోష్ణ కవోష్ణ భాష్పధారాజల సక్త పాదకమల ద్వయ శోభిరేఖ సాంస్కృతిక శాఖ రాగా ఉద్దీపనము నేత్రాంత దరహాసముల నైగమాంత విద్యుత్ విద్వక్త వేదాంబర స్ఫుర దయాసాగర రాశి తీరస్థ శోభిత రూపిత విలసిత సాంస్కృతిక శాఖ దివ్యసుత మీరు సురభి రూపము సవితృ రూపము సుధాంశు రూపము సుస్వాంతమైన మీ సాయుధ్యము సృహ్యమై హృదయమై మా హృదయాంతరాళమున ఆనంద ప్లవనమైంది. శైశవమైన శారదరమైన బతుకులలో వత్సరై వదాన్యులై వంద్యులై షేముషి శౌక్తికమై సామాజిక శాఖ సాంస్కృతిక శాఖ మౌక్తికమై స్వీకరమై వ్యవహారమై కాంతులతో క్రాంతులతో శ్రాంతులతో శృతులతో ఆశ్రితులతో శ్లీల వై సస్సిధాన సమద విస్తూర్జితమైన విభక్తాన విన్నదమైన విమలాత్మల వినుర్ముక్త విరాళిలో వినిర్గమించి పుణ్యవర్తనమై పుణ్య నర్తనమై పుణ్య కీర్తనమైన ప్రవర్తనముతో శివరంజిని సింజినిలో మార్మ్రోగు అరుణా మేడం గారి వివహస్త వివర్ధనం అది మా అందరి రక్షకై నిలిచిన గోవర్ధనంగా తెలియజేస్తుంటున్నాను మేడం. అబ్బో ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రామ్ అంతా ఒక ఎత్తు కాదు, ప్రోగ్రామ్ అంతా ఒక ఎత్తు, మీరు మాట్లాడిన మాటలు ఒక ఎత్తుగా ఉంది కదా సార్. కదా సార్, కదా మేడం, చాలా అసలు ఏంది వాగ్దాటి, ఈ వాగ్దాటి కోసం అన్నా నేను ఒక జూమ్ పెట్టాలనుకుంటున్నాను మిమ్మల్ని బాగా పొగిడించుకుందాం అనుకుంటున్నా. పేరు పేరున వచ్చిన వారికి కూడా కృతజ్ఞతలండి, ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు. నేను ఒక్క మాట చెప్తానండి. వాళ్ళ విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. తర్వాత నారాయణ స్వామి నిర్వహించిన నారాయణ స్వామి గారికి, శ్రీమన్నారాయణ గారికి, గాయకులందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, ధన్యవాదాలు.